వెల్కమ్ టు ఎంఎంసీ న్యూస్. అవతల పోతున్నాం సార్. ఈ బ్లాక్ మధ్యలో బ్లాక్ ఎవరో పోయేది ఒక ఇన్ఫర్మేషన్ చెప్తున్నాడు. దాన్ని చెప్తాను చూపించాను. హాయ్ మా ఇంట్లో ఎవరున్నారమ్మా? ఎవరు లేరా? ఇంట్లో ఎవరమ్మా? ఇంట్లో ఎవరు లేరా? లేపమ్మా, లైట్ అయ్యి చెకింగ్ అమ్మా, చెకింగ్. ఎవరు నువ్వు? నీ ఆధార్ కార్డు ఉందా? ఆధార్ కార్డు ఉందా బాయ్? ఆధార్ కార్డు ఉందా? ఏం పని చేస్తావు? బాయ్ అవన్నీ ఎందుకో మేము వచ్చి ఏమైంది? ఏ ఊరి మీది? ఎందుకు ఏమన్నా రాజంపేట దగ్గర సార్. రాజంపేట దగ్గర. ఇక్కడ ఎంతకాలం వచ్చినారు? ఏం పని చేస్తున్నావు? నువ్వేం పని చేస్తావు బాయ్? మీరు ఆధార్ కార్డు ఉందా? తీసుకురా. ఉండేది మీ ఆధార్ కార్డు కొట్టి మొన్న బ్యాంక్ మన మామూలు కాదు. మ్యారేజ్ అయింది. పిల్లలు ఉన్నారా? పెళ్ళి 5 అతని దాసునైనను అతని ఎందులైనను అతని వాడినను నీ పొరుగువాడిని దీనికూడదు. చూడండి, నీవు ఆశింపకూడదు. ఈనాడు అనాశతో నిండి ఉన్నది. అవునా? అక్కడ లోపలికి వెళ్ళిన ఎవరుంటారు సార్ ఇక్కడ? అంతమంది ఎక్కడ వాళ్ళు? అక్కడ మీకు ఇల్లు లేదా? ఇంకో వాడికా? వేరే వాళ్ళ ఏం చేస్తుంటారు? తీసుకొచ్చి నువ్వు బట్టి కాగితాల్లో వేసిస్తాను. నాన్నాడు
మీ అందరు ఒపీనియన్ ఏంది? అందరికీ నమస్కారం అండి. నా పేరు ఏవి రమణ, సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వెంకటగిరి. ఈరోజు తెల్లవారుజామున 5 గంటల నుంచి మా ఎస్పీ గారి యొక్క ఆదేశాల మేరకు, గూడూరు డిఎస్పీ మేడం గారి యొక్క సూచనల మేరకు ఈరోజు టిట్కో హౌసెస్, వెంకటగిరి టౌన్లో ఉన్నటువంటి టిట్కో హౌసెస్లో మేము అంతా కూడా కార్డినెంట్ సెర్చ్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఈ జనరల్గా ఇక్కడ ఏంటంటే ఎవరు పడితే వాళ్ళు వస్తూ ఉండరు, కొత్త కొత్త వ్యక్తులు ఇక్కడ చేరి రకరకాల నేరాలకు పాల్పడతారనేటువంటి ఉద్దేశంతో నేర నియంత్రణలో భాగంగా ఈ యొక్క కార్డినెంట్ సెర్చ్ అనేది నిర్వహించడం జరిగింది. దీంట్లో 3 మండలాల నుంచి, అంటే వెంకటగిరి, బాలాయపల్లి, డక్కిలి 3 మండలాల నుంచి స్టాఫ్ అందరూ, అలాగే ఎస్ఐలు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈ జరిగినటువంటి ఈ కార్డినెంట్ సెర్చ్లో భాగంగా ఈరోజు 16 మోటార్ సైకిళ్ళు, అలాగే 3 ఆటోలని పత్రాలు సరిగా లేని కారణంగా వాటిని స్వాధీనం చేసుకోవడం జరిగింది. వాటన్నిటిని కూడా ప్రాపర్ డిస్పోజల్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.